హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యమహా i500 కీబోర్డ్లో వాయిస్లు ఎట్లా సేవ్ చేయాలి బ్యాంకింగ్స్లో, అట్లాగే రిథమ్స్ ఎట్లాగా మనం వాయిసెస్లో బ్యాంకింగ్స్లో మనం సేవ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడు ఈ బ్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ మెమొరీ అని కనిపిస్తూ ఉంది కదా. ఇందులో మనం ఈ బ్యాంక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 బ్యాంకింగ్స్ కనపడుతూ ఉన్నాయి. ఈ 8 బ్యాంకింగ్స్లో కూడా మనం ఒక్కొక్క బ్యాంకింగ్లో 4 వాయిస్లు చొప్పున మనం వీటిని సేవ్ చేసుకోవచ్చు. అట్లాగే ఒక్కొక్క బ్యాంకింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిథమ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో మన సాంగ్స్లో ఎక్కువగా మన చర్చ్లో వాడేటువంటి సాంగ్స్లో ఈ 8 రకాలైనటువంటి రిథమ్స్ని సేవ్ చేసుకొని ఆ రిథమ్స్కి తగ్గట్లుగా వాయిస్ని మనం సేవ్ చేసుకున్నప్పుడు ఒకవేళ చర్చ్లో పాటలు పాడేటప్పుడు ఈ కీబోర్డ్లోనే ఆ రిథమ్స్ని మనం ఆపరేట్ చేస్తూ ఆ పాటల్ని మనం లీడ్ చేయవచ్చు, వర్షిప్ చేయవచ్చు. కాబట్టి ఎట్లాగా చేయాలనేది ఈరోజు మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకాంపైన్ అనేటువంటిది ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ అకాంపైన్ అని కనిపిస్తూ ఉంది లాస్ట్లో. ఇది 1 టైం నొక్కితే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో టైం నొక్కితే ఆన్ అవుతుంది. సో దీన్ని ఆన్లో ఉంచుకుందాం. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ బటన్ని ప్రెస్ చేద్దామండి. స్టైల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ బ్యాంకింగ్లో 89 స్టైల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 89 అనేటువంటి నెంబర్ మనం ఇక్కడ నొక్కినప్పుడు ఈ లవ్ సాంగ్ అనేటువంటిది వస్తుంది. ఈ లవ్ సాంగ్ ఏదైతే ఉందో అది ఒకసారి మనం విందామండి. ఇది ఎక్కువగా స్లోగా ఉన్నటువంటి వెస్టర్న్ సాంగ్స్కి ఈ రిథమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సదాకాలము నీతో నేను జీవించేదను యేసే అనేటువంటి పాటలు. ఆ తర్వాత ఇంకా ఈ స్లోగా ఉండేటువంటి సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది వర్షిప్ చేయడం కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ రిథమ్ని మనం సేవ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాంకింగ్లో స్టైల్ బటన్ నొక్కి 89 నెంబర్ నొక్కాలి. తర్వాత టెంపో కూడా మనం ఈ టెంపో బటన్ ఉంటుంది. ఈ టెంపో బటన్ కూడా మనం ప్రెస్ చేసి ఎంత టెంపో ఉందో చూసుకోవాలి. 70 మీద ఉంది. సో ఈ టెంపో మనకి సరిపోతుంది అని అనుకుంటే ఈ టెంపోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఉంచి సేవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వాయిస్ బటన్ నొక్కుతాం. ఈ ఫస్ట్ బ్యాంకింగ్లో ఫస్ట్ దానికి మనం పియానో ఇద్దామండి. పియానో వాయిస్ మనం చూసినప్పుడు ఈ వాయిస్ బటన్ నొక్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్లో 41 నొక్కితే ఆ గ్రాండ్ పియానో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి. ఈ గ్రాండ్ పియానోని మనం బ్యాంకింగ్ నెంబర్ ఫస్ట్ బ్యాంక్లో ఫస్ట్ దానికి మనం సేవ్ చేస్తున్నాం. ఎట్లాగూ అంటే ఈ బ్యాంక్ మెమొరీ బటన్ని ప్రెస్ చేసి వెంటనే ఈ ఫస్ట్ దాంట్లోకి దాన్ని నొక్కామనుకోండి, మెమొరీ ఓకే అని పడుతుంది, అంటే సేవ్ అవుతుంది అనమాట. ఈ గ్రాండ్ పియానో ఈ వెస్టర్న్ స్టైల్ లవ్ సాంగ్ రిథమ్తో కనెక్ట్ అయ్యి ఇది సేవ్ అవుతుంది. సో రిథమ్ మనం ఆపరేట్ చేసుకున్నాం అనుకో, ఆ లవ్ సాంగ్ది ఓపెన్ అవుతుంది రిథమ్. దానికి ఈ గ్రాండ్ పియానోతో మనం లీడ్ చేయొచ్చు అనమాట సాంగ్ని. తర్వాత రెండవ బ్యాంకింగ్లో మనం ఏం చేద్దాము అంటే ఈ సాంగ్కి ఈ టైప్ ఆఫ్ సాంగ్స్కి ప్లే అయ్యేటువంటి వాయిస్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం మిగిలిన 3 నెంబర్స్లో వాటిని సేవ్ చేద్దాం. సో రెండో దానికి మనం ఏమిద్దాము అంటే వాయిస్ బటన్ మళ్ళీ నొక్కి 125 ఒకసారి చూద్దామండి. 125 పక్కన ఇది
135ని మనం చూద్దాం. సాక్సోఫోన్ లాగా ఉంటుందన్నమాట. ఆ వాయిస్ కూడా మనకి వెస్ట్రన్ సాంగ్స్లో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి, సో దీన్ని మనం 135 నెంబర్ నొక్కిన తర్వాత 12 వాయిస్ ఇస్తే ఇంకొంచెం బాగా వస్తుంది కాబట్టి ఈ 12 వాయిస్ని మనం ప్రెస్ చేద్దాం. 12 అంటే డబుల్ వాయిస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం లౌడ్గా వినిపిస్తూ ఉందన్నమాట. సో రెండో దానికి మనం ఏం చేద్దాం, మెమరీ బటన్లో ఫస్ట్ బ్యాంకింగ్లో రెండో దానికి దీన్ని మనం సేవ్ చేద్దాం. మెమరీ బటన్ ప్రెస్ చేయాలి. అలాగే రెండో బటన్ మీద కూడా మనం క్లిక్ చేసినప్పుడు వెంటనే అది రెండో బటన్లో సేవ్ అవుతుంది. ఇట్లాగా మనం సేవ్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి మూడో దానికి 110 వాయిస్ నొక్కి మళ్ళీ 110 నొక్కి స్ట్రింగ్స్ ఓపెన్ అవుతుంది. దీనికి కూడా 12 వాయిస్ ఇద్దాం. ఈ 12 అనేటువంటి డబుల్ వాయిస్ జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మంచిది 12 వాయిస్తో ప్లే చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. మూడో దాంట్లో సేవ్ చేద్దాం. ఈ మెమరీ బటన్ని, బ్యాంక్ మెమరీ బటన్ని ప్రెస్ చేసి మూడో దాంట్లో నొక్కాం, సేవ్ అయిపోయింది. ఇకపోతే ఫోర్త్ వన్ దానికి శాంతూర్ ఇద్దామండి. సితార్ కానీ శాంతూర్ కానీ కొంచెం బాగుంటుంది. దాని యొక్క నెంబర్ శాంతూర్ది 18. వాయిస్ బటన్ నొక్కి మళ్ళీ 18 నెంబర్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. సో దీనికి 12 వాయిస్ లేకుండానే మంచిగా వస్తుంది కాబట్టి దీన్ని ఫోర్త్ దాంట్లో సేవ్ చేసుకుందాం. మెమరీ బటన్ నొక్కాను, అలాగే ఫోర్త్ వన్ దీన్ని ప్రెస్ చేస్తూ వెంటనే ఫోర్త్ వన్ని నొక్కాలి, అప్పుడు అది సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బ్యాంకింగ్ మెమరీ అనేది అయిపోయింది. ఇప్పుడు రెండో బ్యాంకింగ్కి వెళ్దామండి. రెండో బ్యాంకింగ్లో సేవ్ చేద్దాం మనం. రెండో బ్యాంకింగ్లో ఏం సేవ్ చేద్దామంటే రిథమ్ని ఇప్పుడు కొంచెం స్పీడ్ వెస్టర్న్లోకి వెళ్దామండి. ఎక్కువగా మన క్రిస్టియన్ సాంగ్స్లో స్పీడ్ వెస్టర్న్ సాంగ్స్ ఏముంటాయంటే హోసన్న మినిస్ట్రీస్లోనే ఒక 3-4 పాటలు ఉన్నాయి, మంచి పాటలు. నీవేనా సంతోషగానము, ఆ తర్వాత నా నీతి సూర్యుడా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై అనేటువంటి ఈ స్పీడ్ సాంగ్స్కి సెట్ అయ్యే విధంగా మనం ఆ రిథమ్ని సేవ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టైల్ నెంబర్ 125 నొక్కండి ఒకసారి. 126 నొక్కుదాం. TCN పార్టీ అని వస్తుంది. సో ఈ రిథమ్ని ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విందామండి. సో ఇంత స్పీడ్ ఎక్కువగా వస్తుంది. స్పీడ్ సాంగ్స్కి వీటిని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. టెంపో తగ్గించుకుందాం, మరి స్పీడ్ ఎక్కువ వస్తుంది. 130 ఉంది. గానము రక్షణ శృంగము శైలము. ఇది బాగానే ఉంది, బట్ ఇంకొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి రిథమ్ చూద్దామండి. ఇది ప్లే అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ విడిగా వేరే మ్యూజిక్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇంకోటి చూద్దామండి, ఇలాగే స్పీడ్ వెస్టర్న్లో ఉన్నటువంటిది.
ఎస్, ఈ టీసీఎన్ పార్టీ అనేటువంటి రిథంలోనే మనం ఈ రిథమ్ని మనం సేవ్ చేసుకుందాం. ఇది దీంట్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఒకసారి ఈ కార్డ్ అనేటువంటిది ఉంది కదా, ఈ థర్డ్ వన్ మనం రిమూవ్ చేస్తే ఇది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇది మనం ఆన్ చేసామనుకోండి, కార్డ్ 3 బటన్ నొక్కితే ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ వేరే స్ట్రింగ్స్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. సో ఆ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే అవ్వకుండా జస్ట్ నార్మల్ రిథమ్ ప్లే అయ్యే విధంగా జస్ట్ ఆ కార్డ్ 3ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. దాన్ని నొక్కి వెంటనే మనం ఒకసారి ఆన్ చేసుకుందామండి. ఓకే, ఈ స్టైల్ బటన్ నొక్కి 126 నొక్కిన తర్వాత జస్ట్ ఈ కార్డ్ 3 ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ రిథమ్ మనం తీసుకుంటున్నాం. ఆ రిథమ్ తీసుకొని ఫస్ట్ వాయిస్ దానికి 110 స్ట్రింగ్స్ అనేది లాస్ట్లో ఇద్దాం, 4th 1కి. దానికి 12 వాయిస్తో ఇద్దామండి. బ్యాంక్ బటన్ నొక్కుతాం. బ్యాంక్ బటన్ నొక్కిన తర్వాత 4th దాంట్లో మనం సేవ్ చేస్తాం. ఎట్లాగో అంటే బ్యాంక్ బటన్ నొక్కి 4th నెంబర్ మీద ప్రెస్ చేస్తాం. సో అది వాయిస్తో సహా 4th దాంట్లో సేవ్ అయిపోయింది. 2వ బ్యాంకింగ్ నెంబర్లో స్ట్రింగ్స్ని మనం 4th దానికి ఇచ్చాం. ఆ తర్వాత ఆ స్పీడ్గా ఉన్నటువంటి వెస్ట్రన్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ రిథమ్కి తగ్గ వాయిస్లు మనం సేవ్ చేసుకోవాలి ఈ బ్యాంకింగ్స్లో. ఫస్ట్ దాంట్లో పియానో సేవ్ చేద్దామండి. 41లో పియానో ఉంది చూడండి. పియానో ఉంది. సో దాన్ని మనం బ్యాంకింగ్ నెంబర్ 2లో 1కి ఇద్దామండి. ఇకపోతే కొంచెం స్పీడ్గా ఉన్నటువంటి వాటికి ఏదన్నా దానికి తగ్గ వాయిస్లు మనం ఇవ్వాలి. 2వ దానికి ఏమి ఇద్దామంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇది పర్లేదు. సో 143 లేదా బ్యాంకింగ్ నెంబర్ 2కి సెకండ్ ఇద్దామండి. ఇకపోతే థర్డ్ 1కి ఇంకొక వాయిస్ మనం ఇద్దాం. వాయిస్ దాంట్లో 183 నేను వస్తుంది. బ్యాంకింగ్ నెంబర్ 2లో థర్డ్కి మనం 180 ఇచ్చాం. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి చేద్దామండి. 2వ బ్యాంకింగ్లో ఉన్నటువంటి వాటిని వేసి హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. సో ఈ విధంగా మనం
స్పీడ్ సాంగ్స్కి కూడా ఉపయోగపడేటువంటి రిథమ్ని మనం సేవ్ చేసుకున్నాం రెండవ బ్యాంకింగ్లో, వాటికి తగ్గట్లుగానే వాయిస్లు మనం ఇచ్చాం. ఇలాగా మిగిలిన వాటిని కూడా మనం